మొదటి రాజులు, రెండవ రాజులు. పడుచువాని పాలన ప్రారంభం. పుస్తకం మొదటి రాజులు, రెండవ రాజులు. అంశం పడుచువాని పాలన ప్రారంభం. మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతముల పుస్తకములు. ప్రార్థనా మందిరం ప్రారంభం. 15వ పుస్తకం ఎజ్రా పుస్తకం పునఃప్రారంభం. 16వ పుస్తకం నెహెమ్యా ప్రాకార నిర్మాణం అంశం. 17వ పుస్తకం ఎస్తేరు అంశం పన్నాగం. 18వ పుస్తకం యోబు అంశం ప్రశ్నార్థకం. 19వ పుస్తకం కీర్తనలు అంశం ప్రస్తుతించడం. 20వ పుస్తకం సామెతలు అంశం ప్రత్యేకం. 21వ పుస్తకం ప్రసంగి అంశం ప్రతీది వ్యర్థం. 22వ పుస్తకం పరమగీతము అంశం ప్రేమగీతం. 23వ పుస్తకం యెషయా అంశం ప్రవచనం. 24వ పుస్తకం ఇర్మియా అంశం ప్రలాపం. 25వ పుస్తకం విలాప వాక్యములు అంశం పట్టబడడం. 26వ పుస్తకం యెహెజ్కేలు అంశం పరలోక దర్శనం. 27వ పుస్తకం దానియేలు అంశం పరిశుద్ధం. 28వ పుస్తకం హోషేయ అంశం ప్రేమకు ప్రతిరూపం. 29వ పుస్తకం యోవేలు అంశం పరిశుద్ధాత్మ వరం. 30వ పుస్తకం ఆమోసు అంశం పాపానికి ప్రతిఫలం. 31వ పుస్తకం ఓబద్య అంశం పర్యావసానం. 32వ పుస్తకం యోనా అంశం పారిపోవడం. 33వ పుస్తకం మీకా అంశం ప్రవచనం. 34వ పుస్తకం నహూము అంశం ప్రసంగం. 35వ పుస్తకం హబక్కూకు అంశం పాపిష్టి జనం. 36వ పుస్తకం జఫన్యా అంశం ప్రభుని దినం. 37వ పుస్తకం హగ్గాయి అంశం ప్రోత్సాహం. 38వ పుస్తకం జకర్యా అంశం ప్రారంభం. 39వ పుస్తకం మలాకి అంశం పరిచర్యలో పాపం. 40వ పుస్తకం మత్తయి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అంశం పుట్టుక. 41వ పుస్తకం మార్కు అంశం పరిచర్య. 42వ పుస్తకం లూకా అంశం పునరుద్ధానం. 43వ పుస్తకం యోహాను అంశం పరలోక ప్రయాణం.